ఆర్టిస్టుగా నాకు ఆయనకు ఉండే సంబంధం గురించి ప్రత్యక్షంగా చెప్పక్కల సినిమాల్లో తెలుస్తూ వచ్చింది. కానీ వ్యక్తిగతంగా ఆయన ఎంత ఇదిగా లైక్ చేస్తారు, ఎంత ఇదిగా ఆయన అటెన్షన్ ఇస్తారు, ఎంత ఇదిగా ప్రేమగా చూసుకుంటారు అంటానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. అడవి దొంగ నా మొట్టమొదటి సినిమా షూటింగు ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. అక్కడ ఎండ బాగా విపరీతంగా ఉంది. అయితే ఆ టైంలో బిస్లరీ వాటర్ అంటే మినరల్ వాటర్ డిమాండ్ చేసి తీసుకోవాలి అని కూడా తెలియదు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నదని నేను అక్కడ దొరికే సాదాసీదా వాటర్ని, అడవిలో దొరికే వాటర్ని తాగేవాడిని. తద్వారా ఒక్కోసారి గొంతు నొప్పి వచ్చేసేది, తర్వాత స్టమక్ అప్సెట్ అయ్యేది. ఆ రకంగా ఒకసారి ఆయన చూస్తుండగానే నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మినరల్ వాటర్ ఇస్తూ నాకు మామూలు వాటర్లో ఇచ్చేసరికి నేను తాగుతుంటే అది చూశారు ఆయన అప్సెట్ అయ్యారు. ఏంటిది, హీరో అయ్యి ఉండి ఆయనకు మామూలు వాటర్ ఇస్తున్నారు అని. అది నాకు గౌరవం లేకపోతే నాకేదో ఇవ్వాలని కాదు, నాకేదైనా అప్సెట్ అయితే హీరో కనుక ఒక రోజు రెస్ట్ తీసుకుంటే లేదా రాలేని పరిస్థితి షూటింగ్ ఉంటే మీకు ఎన్ని వేల రూపాయలు ఆ రోజు ఎన్ని లక్షల రూపాయలు లాస్ వస్తుందో మీరు ఊహించారా? మీరు ముందు వాళ్ళు పువ్వులా చూసుకోవాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి. మినరల్ వాటర్ రేపటి నుంచి ఇవ్వండి అని చెప్పిస్తున్నారు. అప్పటి నుంచి నేను మినరల్ వాటర్ తాగడం నాకు అలవాటు. లేదంటే అప్పటిదాకా మినరల్ వాటర్ అనేది చాలా లగ్జరీ. అలాంటి రోజులు అవి. అంటే ఆ రకంగా ఎంత వ్యక్తిగతంగా ఆయన బాగా చూసుకుంటాడు, అంత ఇంత కాదు. మరీ ఆయన ప్రేమకు అభిమానానికి పరాకాష్ట ఏంటంటే, నేను సురేఖ ఊటీ షూటింగ్ వెళ్ళాం. తిరిగి వస్తున్నప్పుడు మేటుపాలెంలో ట్రైన్ ఎక్కాలి. అక్కడి నుంచి చెన్నై వెళ్తుంది ట్రైన్, మెడ్రాస్. ఆ ట్రైన్ మేము అందరం ప్యాకప్ చేసుకుని ఒకే రోజు ఊటీ నుంచి కింద దిగాం. దిగిన తర్వాత ఎప్పుడు ఆయన ఆర్డర్ చేశారో, ఎప్పుడు పురమాయించారో, ఎప్పుడు ఏం చేశారో తెలియదు. కానీ మేమిద్దరం మా కూపేలోకి వెళ్ళేసరికి లోపలంతా ఫస్ట్ నైట్ లాగా ఆయన మొత్తం డెకరేట్ చేసి స్వీట్లు పెట్టి చన్నీ చేశారు. ఆయన యొక్క డైరెక్షన్లో ఆర్ట్ సంబంధించి అంటే ఇలాంటి డెకరేషన్ సంబంధించి ఎంత గొప్పగా ఉంటాయి మనం అంత ఊహించుకోవచ్చు. అంతకంతగా అందంగా ఆ కూపేని అలంకరించారు. మేము ఫస్ట్ నైట్ అప్పుడు కూడా నేను కానీ సురేఖ్ కానీ ఒకరిని చూసి ఒకరు అంత సిగ్గుపడిపోలేదు. రాఘవేంద్రరావు గారు చేసేటువంటి దానికి నిజంగా చాలా సిగ్గుపడాల్సి వచ్చిందన్నమాట. అంత ఇదిగా చూపిస్తారు. ఏంటండి ఇదంది మరి ఏదో కొత్తగా పెళ్ళిన లాగా. బాబాయ్ ఎప్పుడు నువ్వు నిత్య పెళ్ళి కొడుకే, అందులో అమ్మాయితో వచ్చావు, నువ్వు ఉండాలి అంటూ ఆయన చాలా సరదాగా అవన్నీ అరేంజ్ చేస్తారు. ఇలాంటి జ్ఞాపకాలన్నీ గుర్తించుకోవాలంటే కోకొల్లలు. అలాంటి రాఘవేంద్రరావు గారు ఈ రోజున ఈ పురస్కారం అందుకోవటం మా అందరికీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మనసు విప్పి నేను మాట్లాడుతున్నానంటే అది రాఘవేంద్రరావు గారికి పురస్కారం ఇవ్వటం, ఆయన్ని మా కుటుంబ సభ్యులు మీరు అని మరింతగా చెప్పుకొని గుండెలకు మరింతగా హత్తుకునే ఒక గెస్చర్ ఈ రోజున ఆయనకి పురస్కారం ఇవ్వటం అన్నది. ఆ రకంగా ఆయన కూడా పెద్ద మనసుతోటి ఒప్పుకొని నేను వస్తాను, ఎందుకంటే రామలింగ గారు అవార్డు తీసుకోవటం అనేది నాకు చాలా సంతృప్తి ఇస్తుంది. అలాగే వస్తానని ఆయన వచ్చి అవార్డు తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సందర్భంగా సారిపల్లి కొండలరావు గారి గురించి చెప్పాలి. ఆయన అలాంటి మిత్రుడు రామలింగ గారికి దొరకటం అనేది నిజంగా రామలింగ గారికి అదృష్టం, మా కుటుంబం చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఉండి ఇది నిరంతరంగా నిరభ్యంతరంగా ఇది నిరాటంకంగా ఇలా సాగిపోతూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలం పైబడి ఈ యొక్క ఫంక్షన్ ఇలా చేస్తున్నారు, మీ అందరి సమక్షంలో చేస్తున్నారు, మీ అందరి యొక్క ఆశీస్సులు అభిమానంతో ఇలా చేస్తున్నారంటే కనుక ఆయన రామలింగయ్య గారు మరణించినా సరే ఈ రకంగా మనందరి మధ్య జీవించాలి అన్న సత్సంకల్పంతో చేస్తున్న సారిపల్లి కొండలరావు గారి యొక్క ప్రయత్నానికి మా కుటుంబం యావత్ అందరి తరపు నుంచి వారికి నేను సభాముఖంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార సభలో ఈ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు గారికి అల్లు రామలింగయ్య తనయ్య నూతన వస్త్రాలు తెచ్చారు. ఆ వస్త్రాలు అల్లు అరవింద్ గారు ప్రదానం చేస్తారు కొండలరావు గారికి.
పునాది మా ప్రాణమైన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. Hi, this is Mia here. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.